హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుకింగ్ స్టోరీస్ అండ్ టాక్స్. ఈరోజు అయితే బక్రీద్ స్పెషల్ దమ్కే సేవియా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా కడాయిలో 1 కప్ నెయ్యి తీసుకుందాం. నెయ్యి హీట్ అయ్యాక జీడిపప్పు వేసుకుందాం. జీడిపప్పు లైట్ కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకుందాం. జీడిపప్పు కలర్ చేంజ్ అయ్యాక పుచ్చకాయ గింజలు వేసుకొని వేయించుకుందాం. జీడిపప్పు పుచ్చకాయ గింజలు వేయించుకున్న తర్వాత ఇవి పక్కన తీసుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో ఇంకో 1/2 కప్ నెయ్యి తీసుకున్నాం. నెయ్యి హీట్ అయ్యాక సేవియా యాడ్ చేసుకుంటున్నాం. ఈ సేవియా అయితే నార్మల్ సేవియా కాదు, చూడడానికి చాలా థిన్గా ఉంటాయి. నెయ్యిలో బాగా కలుపుతూ 5 నిమిషాల పాటు ఈ సేవియాని రోస్ట్ చేసుకుందాం. సేవియా కలర్ చేంజ్ అయ్యాక 1 కప్ చక్కెర యాడ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు చక్కెర కరిగేదాకా సేవియాని బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు 1 స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుందాం. ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకున్నాక సేవియాని బాగా మిక్స్ చేసుకుందాం. ఆ తర్వాత ముందుగానే వేయించుకున్న జీడిపప్పు పుచ్చకాయ గింజలు ఇందులో వేసుకుందాం. ఇప్పుడు 1 గ్లాస్ హాట్ వాటర్ సేవియాలో వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. 5 నిమిషాల పాటు మిక్స్ చేస్తూ సేమియాని బాగా మగ్గనిద్దాం. ఇప్పుడు 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుందాం. నెయ్యి సేవియాకి బాగా పట్టేలా కలుపుకుందాం. తర్వాత కడాయి మూత పెట్టేసి సేవియాని 5 నిమిషాల పాటు బాగా కుక్ అవనిద్దాం. సేవియా బాగా ఉడికిన తర్వాత అయితే ఈ కన్సిస్టెన్సీలో చక్కగా పొడి పొడిగా తయారవుతాయి. అంతే ఫ్రెండ్స్, దమ్కే సేవియా అయితే ఈజీగా ఇలా చేసుకోవచ్చు. మీకు నా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.